హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో విరివిగా చూసే మరో రెసిపీ పెసరపప్పు ఉండ్రాళ్ళు లేదా అమ్మిని కోళ్ళు కొట్టాయి. ఇది తమిళనాడు రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బియ్య పిండితో చేస్తారు. పిండి ఉండ్రాళ్ళని కూడా అనొచ్చేమో వీటిల్ని. మనం పిండితోటి చిన్న చిన్న ఉండ్రాళ్ళలాగా చేసుకొని దానికి కొంచెం తాలింపు పెట్టుకొని పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు అలాగే కొబ్బరి వేసి చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు ఏంటో ముందర చూద్దామండి. సింపుల్గా బియ్యపిండి నేను ఈ కప్ మెజర్మెంట్ తోటి తీసుకున్నాను. ఇదే కప్పు మెజర్మెంట్ తోటి నీళ్లు కూడా తీసుకోవాలి. 1 కప్పు బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టిన పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది పెసరపప్పు. తాలింపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, 1 లేదా 2 పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా పొడుగ్గా చీల్చుకోవాలి. అలాగే కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ఫ్రెష్గా ఉన్నది, ఇంగువ, తాలింపు వేయడానికి నూనె. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందర స్టవ్ మీద అడుగు మందంగా ఉండే బాణలి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకొని 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్ నీళ్లు పోసుకోవాలి. అంటే మనం ఏ కప్ మెజర్మెంట్ యూజ్ చేస్తే అదే కప్ తోటి నీళ్లు కూడా పోసుకోవాలి. 1కి 1 రేషియో అంతే చాలండి. నీళ్లు పోసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు తెరలనిచ్చుకోవాలి. నీళ్లు తెరులుతున్నప్పుడు బియ్యపిండి వేసి కలిపేసుకోవాలి. బియ్యపిండి వేసిన వెంటనే బాగా కలిపేసుకోవాలండి. ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది. బియ్యపిండి వేసేటప్పుడు వీడియో షూట్ చేయలేకపోయాను. కానీ నీళ్లు తెరులుతున్నప్పుడు పిండి వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలేకుండా జాగ్రత్త పడాలండి. బాగా కలిపేసిన తర్వాత ఇది అంతా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. అడుగు వదిలేసుకొని ముద్దలాగా అవుతుంది. అప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మూకుడు వదిలేసి అంతా ఒక ముద్దలా అయిపోతుంది. ఇలా అయిపోయేదాకా దాన్ని జాగ్రత్తగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మర్దన చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి ఉండ్రాళ్ళు. చల్లారడానికోసరంగా వేరే గిన్నెలో తీసి పెట్టి చల్లార్చుకోవాలి. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత, అంటే మనం కొంచెం వేడి పట్టుకోగలిగేంత దాకా చల్లారిన తర్వాత దీన్ని మర్దన చేసుకోవాలి. ఈలోగా పెసరపప్పు కూడా ఉడికించి పక్కన పెట్టుకుంటామండి. పెసరపప్పు బద్దలాగా ఉడకాలండి. అంటే సుండలకి ఉడికించుకున్నట్టుగా బద్దలా ఉడకాలి. పెసరపప్పు ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ముందరగా ఉక్కించి పెట్టుకున్న బియ్యపిండిని బాగా మర్దన చేసుకోవాలి. మన చేతికి అంటుకోకుండా ఉండి అది అంతా ఒక చపాతీ పిండిలాగా వచ్చేటట్టుగా బాగా మర్దన చేసుకొని చిన్న చిన్న ఉండ్రాళ్ళు తయారు చేసుకోవాలి. ఈ చిన్న చిన్న ఉండ్రాళ్ళు తయారు చేసుకోవడానికి చేతికి నూనె రాసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఉండ్రాళ్ళు తయారు చేసుకోవాలి. ఉండ్రాళ్ళు చేస్తున్నప్పుడు పగుళ్ళు ఉండకూడదండి, అప్పుడే బాగా వస్తాయి. లోపల పిండి ఉండిపోయిన ఉండ్రాళ్ళు పాకినట్టు అయిపోతాయి. అలా అవ్వకుండా జాగ్రత్తగా ముందరగా మొత్తం ఉడికేటట్టుగా చూసుకోవాలి. ఇలా ఉండ్రాళ్ళు చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న బాల్ లాగా చేసుకొని దాన్ని బాగా చేతిలో నలుపుకుంటే చక్కగా స్మూత్గా వచ్చేస్తాయి ఉండ్రాళ్ళు. ఇలా చేసుకున్న ఉండ్రాళ్ళన్నీ కూడాను ఆవిరికి పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉండ్రాళ్ళన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇడ్లీ పాత్రలో కానీ లేదా ఇదే గిన్నె ఇలాగైనా కూడా ఆవిరికి పెడితే సరిపోతుంది. మనం ఇడ్లీలు ఎలా అయితే ఆవిరికి పెట్టుకుంటామో అలాగా. ఒక్కొక్క మౌల్డ్లో నూనె రాసి కొన్ని చొప్పున 4 లేదా 6 అలా ఉన్నదాన్ని బట్టి వేసుకొని ఆవిరికి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఇడ్లీ కుక్కర్లో కానీ మామూలు ప్రెషర్ కుక్కర్లో అయినా కూడా సరిపోతుందండి. నేను ఇడ్లీ కుక్కర్ వాడుతున్నాను. అదే ఉండాలని రూల్ ఏం లేదు. స్టీమ్ చేసుకోవాలి, అది ముఖ్యంగా. 10 నిమిషాల తర్వాత చూడండి, ఇలా చక్కగా స్టీమ్ అయిపోయి మెత్తగా పిండి ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిల్ని తాలింపు వేసుకోవాలి. అడుగు మందంగా ఉండే ప్యాన్ కానీ బాణలి కానీ తీసుకొని అందులో 2-3 చెంచాల నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు,
పప్పులు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, పొడుగ్గా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంగువ కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసి వేయించిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి. పెసరపప్పులో ఉండే తడి అంతా కొద్దిగా ఆరేదాకా వేయించిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి వేయించుకోవాలి. అలాగే ఉండ్రాళ్ళు కూడా, పిండి ఉండ్రాళ్ళు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం తడి ఆరినట్టు అయ్యి కొద్దిగా వేగినట్టుగా అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చివరగా దింపే ముందర పచ్చి కొబ్బరి కొంచెం పైన వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇంతే, పిండి ఉండ్రాళ్ళు లేదా పెసరపప్పు ఉండ్రాళ్ళు లేదా అమ్మిని కోళ్ళకొట్టై ఇవి రెడీ అండి. స్వామికి నివేదించుకోవాలి, అలాగే స్వామి ఆశీర్వచనం కూడా తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.